వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కల్వరి టెంపుల్ అధినేత సతీష్ కుమార్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిరలో సువార్త సభలను ఏర్పాటు చేశారు. సువార్త సభలను ఏర్పాటు చేయటం తప్పు కాదు, సువార్తను ప్రకటించడం, సువార్తను బోధించడం తప్పు కాదు. కానీ ఆ సువార్త సభల్లో డబ్బు విషయంలో, ముఖ్యంగా కానుకల విషయంలో అతను మాట్లాడిన మాటలు పక్కా వ్యాపారవేత్త మాట్లాడినట్టుగా, ఒక బిజినెస్ మ్యాన్ మాట్లాడినట్టుగా ఉంది. ఆ మీటింగ్స్కి 15 లక్షల రూపాయల ఖర్చు అయింది. 15 లక్షల రూపాయల ఖర్చు అయితే ఒకరోజు వారికి వచ్చిన కానుకలు 60,000 రూపాయలు. మిగతా అమౌంట్ని ఎలా అయినా వాళ్ళ దగ్గర నుంచి కానుకల రూపాయన తీసుకోవాలని రాని పాటలు, చెప్పరాని విషయాలన్నీ చెప్తూ ముందుకు వెళ్తున్నారు. వారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వారి దగ్గర కానుకల రూపాయన డబ్బు లాగటానికి తీవ్ర ప్రయత్నం చేశారు. తను ఎప్పుడో విశ్వాసగా ఉన్నప్పుడు టిఎల్ ఆస్బార్న్ అనే ఒక దైవ సేవకుడు హైదరాబాద్ వస్తే ఆ సేవకుడు ఏం చెప్పారట, మీ దగ్గర ఉన్న ఎంత ఇచ్చేసేయండి, ఎంత ఉంటే అంత ఇచ్చేసేయండి, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పినప్పుడు అప్పటికప్పుడు అతని దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేసాను నా పర్సులో. ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీటింగ్కి, అంటే నెక్స్ట్ డే మీటింగ్కి రావడానికి కూడా నా దగ్గర మనీ లేదు, అయినా ఇచ్చేసాను, నన్ను ఆశీర్వదించాడని ఒక స్టేట్మెంట్ చెప్పాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఈరోజు మీకు దగ్గర ఏది ఉంటుంది, బంగారం ఉంటే బంగారం, డబ్బు ఉంటే డబ్బు, ఏది ఉంటుంది ఇచ్చేయండి అని ఒక రకంగా వారిని ప్రేరేపిస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టిఎల్ ఆస్బార్న్ అనే ఆయన అబద్ధ ప్రవక్త, లేకపోతే అబద్ధ బోధకుడు. అటువంటి ఆయన నేను ఫాలో అయ్యారు. అసలు ఒకసారి మదిర సభలో దీని గురించి అసలు ఏం మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూడండి. సిద్ధిగాంచినటువంటి ఆస్బార్న్, టిఎల్ ఆస్బార్న్ అనేటటువంటి ఒక గొప్ప సేవకుడు హైదరాబాద్ వచ్చాడు 92లో. అలా వచ్చినప్పుడు ఆయన 7 రోజులు మీటింగ్స్ పెట్టారు. అది 3వ రోజు అనుకుంటా. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమిటంటే, ఈ మీటింగ్స్ మీకోసం ఏర్పాటు చేశాను, మీరు దీవించబడాలని ఏర్పాటు చేశాను. ఈ మీటింగ్స్ ఏర్పాట్లలో మీరు సహాయం చేసినట్లయితే మీరు దీవించబడతారు. ఈ మీటింగ్స్ ఏర్పాట్లు నేనే డబ్బు వెచ్చించి చేసినట్లయితే నేను దీవించబడతాను. కాబట్టి మీరు దీవించబడాలని ఆశపడుతున్నాను. ఈ మీటింగ్స్ మీకోసం ఏర్పాటు చేయబడి గనుక మీరు సహాయం చేస్తే మీరు దీవించబడతారని నమ్మినట్లయితే మీ దగ్గర ఏముందో అది కానుకగా ఇవ్వండి అని చెప్పి 92లో ఆయన ఈ మాట చెప్పారు. ప్రవక్త అని చెప్పి నన్ను ప్రవక్తగా భావించి మీరు ఇవ్వగలిగిన కానుకిచ్చే ప్రయత్నం చేయండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అంటే ఆ రోజు నేను ఆయన మాట నమ్మాను. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినట్లయితే మరుసటి రోజు ఆ మీటింగ్స్కి రావడానికి నా దగ్గర ₹1 కూడా ఉండదు. ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. ఇంకా మీటింగ్స్కి రావడం ఇంపార్టెంటా, లేకపోతే ఇంత గొప్ప దైవజనుడు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్స్లో నేను కూడా సహాయపడడం ఇంపార్టెంటా అని ఆలోచన చేసినప్పుడు ఇంత గొప్ప సేవకుని యొక్క సేవలో నేను సహాయం చేయటమే అది గొప్ప ధన్యత అని భావించాను. ఏం చేశానో తెలుసా, ఆ రోజు నా పర్సులో ఉన్నటువంటి కానుక మొత్తం ఉన్నదంతా ఇచ్చేశాను. చూసారుగా, ఆ సభకట హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సభకు ఈయన మొత్తం ఇచ్చేశాడట. ఇప్పుడు మదిర సభలో ఉన్నవారు ఇప్పుడు 15 లక్షలు ఫిల్ కావటమే కాదు, ఇంకా ఎక్కువగా సర్ప్లస్ కావాలన్నట్టు ఉద్దేశంతో ఆయన మీరు ఇచ్చేసేయండి అనే మాట మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది బిజినెస్ మ్యాన్ కాదా? మీరు వ్యాపారవేత్త కాదా? మీ దగ్గర కల్వరి టెంపుల్ రన్ చేస్తున్న మీరు సువార్త సభలను మీరు ఏర్పాటు చేశారు కదా. మీరు ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బు లాగటం, ప్రజల నుంచి కానుకల రూపాయల డబ్బులు తీసుకోవటం ఏంటి? సువార్త చెప్పటానికి కదా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు అంత ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఆ ఖర్చు మీరే భరించవచ్చు కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా. ఎందుకు వారి దగ్గర నుంచి ఇంత రావాలని మీరు పీడిస్తున్నారు? ఇది అంత మాత్రము కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.
కానుకలు వాళ్ళు ప్రేరేపణతో ఇవ్వాలి, కానీ మీరు ప్రేరేపించి ఎమోషనల్గా ప్రేరేపించి తీసుకురావడం అనేది ఇది ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక వ్యాపారవేత్త చేసిన విధంగానే ఉంది. కానీ ఒక దైవ సేవకుడు, దేవుణ్ణి ఆరాధించే సేవకుడు చేసిన విధంగా లేదు. ఒకసారి మీరు గమనించండి. అది మాత్రమే కాదు, ఇంకో వీడియోలో కూడా ఆయన మాట్లాడుతూ కానుకలే, ఇది ఎప్పుడు కానుకల విషయాలనే ఎక్కువగా ఎత్తుపడుతూ ఉంటాడు. కానుకలు తేవాలి అని ఏం చెప్పాడంటే ఇంకో వీడియోలో మీరు షాక్ అవుతారు. వీడియో చూస్తే, నేను మదిరకు వచ్చాను, నేను మీ ఇంటికి వచ్చాను, నేను మీ ఇంటికి వస్తే నాకు కానుకలు ఇస్తారు కదా అని అంటాడు. నేను మీ ఇంటికి వస్తే కానుకలు ఇస్తాను కదా, మరి నేను మదిర వచ్చానంటే మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీరు నాకు కానుక ఇవ్వండి. సతీష్ కుమార్ గారిని ప్రేమించడం వాళ్ళు దేవుణ్ణి కాదట. అక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం కాదు, సతీష్ కుమార్ గారిని ప్రేమించిన వాళ్ళు నాకు కానుక ఇవ్వండి. అయ్యా, అక్కడికి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి దేవుడు వాక్యం చెప్పుతామని వాళ్ళు వచ్చారు, కానీ మిమ్మల్ని ప్రేమించి వచ్చారని మీరు అనుకుంటున్నారు. అంటే ఇది వ్యక్తి పూజ కాదా? అంటే దేవుడి కంటే మీరు మిమ్మల్ని హెచ్చించుకున్న విధానం కాదా? ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. కానుకలు, వ్యక్తి పూజ, దేవుణ్ణి తక్కువ చేయటం ఒకే వీడియోలో ఉంది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎంతగా ప్రేమిస్తున్నారు సతీష్ కుమార్ని, మేము బహుగా ప్రేమిస్తున్నాము, బహుగా అభిమానిస్తున్నాము అన్న వాళ్ళు చూపిస్తారా? సతీష్ కుమార్ అంటే మాకు బహు అభిమానము, బహు ప్రేమ అన్న వాళ్ళు చూపిస్తారా? ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, కానుకిస్తారా? ఒట్టి చేతులతో పంపిస్తారా? ఒకవేళ మీ ఇంటికి వస్తే తప్పక కానుకిస్తామన్న వాళ్ళు చూపిస్తారా? అయితే మీ ఇంటికి రాకపోయినా మీ ఊరు వచ్చాను కాబట్టి నేను మీ ఇంటికి వస్తే ఏ విధంగా కానుకిస్తారో, మీ ఊరు వచ్చాను కనుక రేపు వస్తూ ఆ కానుక పట్టురండి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చూశారుగా, మదిరలోకి నేను వచ్చాను, మీ ఇంటికి వచ్చినాను, మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కానుక ఇస్తాను కదా, అదే విధంగా నాకు కానుక తండి, తీసుకురండి, ఇవ్వండి అని చెప్తూ సతీష్ కుమార్ గారిని మీరు ఎంతగా ప్రేమిస్తారో కదా, ప్రేమిస్తే కానుక ఏంటండి చీప్ ట్రిక్స్? పక్కా బిజినెస్ మ్యాన్గా, ఒక వ్యాపారవేత్తగా, ఒక డబ్బులు ఎదుటి వాళ్ళ నుంచి లాగే ఒక బిజినెస్ మ్యాన్గా మీరు పక్కాగా తయారైపోయి, మీ మాటలు, మీ పలుకులు అన్నీ చాలా వింటుంటే ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తిగా బాధేస్తుంది. డబ్బు మీద ఇంత పిచ్చి, ఇంత యావ, ఇంత కోరిక తగ్గించుకుంటే మంచిది. కానీ చెప్పినట్టుగా ఎవరు దేవునికి సిరికి దాసులు కాలేరండి. సిరికి దాసులం అయ్యామా, దేవుడికి దాసులం కాలేదు. దేవుడికి దాసులు అయితే డబ్బుకు, ఈ లోక ధనానికి దాసుడు కాలేవు. మీరు ఖచ్చితంగా సిరికి దాసులని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఈ మాటలను బట్టి, ఈ వీడియోస్ని బట్టి ఖచ్చితంగా మీరు సిరికి దాసులయ్యారు. ఇక ఎంత మాత్రం మీరు దేవునికి దాసులు అవుతారో లేదో, మీకు దేవుడు మారు మనసును లేకపోతే మంచి హృదయాన్ని దేవుడు అందించును గాక. గాడ్ బ్లెస్ యూ.